నెక్ డాష్. ఓకే, అనుకుంటానండి. రెడీయా? ఈ సినిమా పేరు గుర్తొస్తలేదు, కానీ సినిమాలో ఒక అమ్మాయి బస్సులో పోతుంటే చున్నీ జారిపోతుంది. ఆ చున్నీ కలర్ అది తెలుసా? ఈ చుట్టూ ఎవరి మీద పడుతుంది? అది తెలుసా? ఆయన ఏ బైక్ మీద పోతుంటాడు? ఇవన్నీ గుర్తున్నప్పుడు సరైన మర్చిపోతున్నాడు. మొత్తం గుర్తుంది, సీన్ టు సీన్ గుర్తుంది. ఏమైనా గుర్తుంది? మనిషికి మర్చిపోవడం చాలా కష్టం. నమ్మగా వినండి, మర్చిపోవడం చాలా కష్టం, గుర్తుంచుకోవడం చాలా సులభం. మళ్ళీ చెప్తున్నా, మర్చిపోరు. నేను ఒక వ్యక్తి జిందగీ మర్చిపోరండి. సంగతిస్తాను ఎలా చేస్తే గుర్తుంటుంది. ఈ ఎగ్జాక్ట్లీ 3 నెలలు మనకి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ లో ఎలా ప్రిపేర్ కావచ్చు? నా క్లాస్ మొత్తము 10th వాళ్ళకి చెప్తాను, 9th వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వినండి. నెక్స్ట్ ఇయర్ నేను రాను కాబట్టి ఇప్పుడు నుండి 1 year ముందే రెడీయా? 8th వాళ్ళు అడ్వాన్స్ వచ్చి 2 years ముందే స్కూల్కి ఎంపీ ఓన్లీ 9th నేను పట్టుకోండి. నేను 10th 8th కూడా వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు మీరందరూ కూడా ఎంతమందికి 10/10 రావాలో కోరుకోండి. చేయబడి ఫ్యాంటాస్టిక్ ఓకే, కావాలా? ఖచ్చితంగా నన్ను అడగండి. సార్ చెప్పండి. నాకు నేనేం చెప్పండి, నాకు మిమ్మల్ని నాకు 10/10 రావాలంటే సార్ ఓకే. మీరు మర్చిపోకుండా చేయాలంటే 10/10 రావాలో సూపర్ నేర్పిస్తాను. రెడీయా? చెప్పినట్టుగా నేను ఇంతవరకు నా లైఫ్లో 1 కోటి మంది క్లాస్ చెప్పినాను. 1 crore డిఫరెంట్ క్లాస్. 32 ఏళ్ళకి ప్రొఫెషన్లో 32 ఏళ్ళుగా నాలాగా చెప్పడానికి 8,000 మంది తయారు చేశాను. ఇంతవరకు 9,273 క్లాసెస్ అని నా లైఫ్లో నాన్ స్టాప్ వెళ్తా ఉంటాను. ఈ టాపిక్కి రావడం వస్తాయి కాదు, దానిసార్లు వచ్చినా మీరు అప్పుడు పుట్టలేదేమో, రాకపోవచ్చు. మీకు ఇప్పుడు అర్థమైన కొన్ని విషయాలు చెప్తాను, వింటారా? ఈ మధ్యలో ఏమైందో చెప్తా. చెప్ప మొన్న July 7th నాడు అమెరికా పోయినా. అది నా 8వ ట్రిప్ అమెరికాకి. మొత్తం 45 దేశాలకి ఇప్పటికే కష్టపడతారు, మస్తు కష్టపడతారు, ఎంజాయ్ చేస్తారు, మస్తు ఎంజాయ్ చేస్తారు. కానీ తాడులో చాలా మంది కష్టపడతారు, జీవితం అంతా కష్టపడతారు, అంతా కష్టపడుతూనే ఉంటారు అని అనగినా. ఇప్పుడు మనం అడిగేద్దాం. అమెరికా పోయినా పోతప్పుడు ఎయిర్పోర్ట్లో 2 గంటల లోపలికి పోయి కూర్చున్నా. ఏం టైం పాస్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం చెప్పు? ఫోన్ తీసి ముంగడ పెట్టినా, ఫేస్బుక్ ఓపెన్ చేసిన. ఫేస్బుక్ లో ఏం రాసింది తెలుసా? చెక్కిన్ అనుకుంటాను తెలుసా? మీకు చెక్కిన్ ఎంతమంది తెలుసు? చెక్కిన్ మన ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో తెలుస్తుంది. ఎంతమంది తెలుసు చెక్కిన్? చెప్పండి గట్టిగా. బాయ్స్ గర్ల్స్ చెప్పండి. చెక్కిన్ తెలుసా? ఫేస్బుక్ తెలుసా? మీకు తెలుసా? ఫేస్బుక్ ఉందా లేదా? ఎంతమంది చేయబడదు? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ అవుట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు దాంట్లో చెక్కిన్ అనుకుంటే హైదరాబాద్ నుంచి సియాటల్ అంటే బొమ్మ వచ్చింది, ఏరోప్లేన్ బొమ్మ వచ్చింది. 26 గంటలు అనిపించింది. పోయిన 26 గంటల మంచిగా కూర్చున్నా, టైం పాస్ చేసినా, అయిపోయినా దిగినాక మనలాగే మనకేమో ఆడే ఓడుకున్నాడు. ఎవరంటాడో ఎవరుంటాడు, ఎవరు పడలాదో మీ పెద్ద అమెరికా డాష్ ఏమన్నా అన్ని ఇక్కడ ఉన్నాయి. 7 గంటలు ఉంటుంది, అన్నంగా ఉంటుంది మన దగ్గర. వెళ్ళిపోయినా పోగానే ఏమైందా సార్? ఇలా పోతుంటే ఆడ దాని సార్ మాట్లాడుతున్నాడు, ఫుల్ మాట్లాడుతుంది సార్. చూడు బ్యాడ్మింటన్ మాట్లాడుతున్నారు, ఇంట్లో పిల్లలు క్లాస్ తింటాం కదా, చూడు చూస్తాడు మన సంగతిలో గడుచుకుంటాడు సార్ మాట్లాడుతుంటాడు కదా. చూడు గంటల కొంతమంది మాట్లాడుకుంటాడు. ఆడ అమెరికాలో ఆ 10 మంది కనిపించింది కదా, మనది మాట్లాడుకుంటాడు. నేను బ్యాక్గ్రౌండ్ పోతున్నా, ఓ అన్నారు ఏడిపోయినా ఓ ఏ అంటూ
లేదు. నేను ఏదరు అర్థమైతే కట్టే సపోర్ట్ ఉంది. కొద్దిగా దాని ముందుకెళ్ళగానే ఒక 3 బెలూన్స్ పైకిలేపారు. బెలూన్స్ ఎంత బుగలు పైకిలేపారు. ఒక దాని మీద 7 రాసింది. ఏం రాసింది? ఒక దాని మీద 8 రాసింది. ఏం రాసింది? ఒక దాని మీద 9 రాసింది. ఏం రాసింది? ఆ 3 బెలూన్స్ ఉన్నాయి. ఎస్, దోస్ ఆర్ మై స్టూడెంట్స్ అనుకున్నాను. ఇంకా కాస్త మరి కొట్టడానికి సెట్ వస్తుంది. రెండు బ్యాగ్ పెద్ద పడుకున్నాయి. ఇంకోటి పోతున్నా తెలిసేపటికి ప్రింట్అవుట్ చూపించారు. ప్రింట్అవుట్ తెలిసేది. ప్రింట్అవుట్ వెల్కమ్ టు గొప్ప సార్ భాష. ఏది పడుతుంది. ఈరోజు చూసి ఆటలు అయ్యారు వచ్చి మొత్తం 30 మంది అయ్యారు. ఎవరు ఆట వీటి దగ్గర సార్ మీకు వెళ్ళొద్దారు. ఒక్కొక్కరు మనం బీటెక్లో ఉన్నాం, ఇంటర్మీడియట్ ఉన్నాం, 10th లో ఉన్నాం, గుంటూరులో ఉన్నాం, సిద్ధార్థలో ఉన్నాం, ఎక్కడెక్కడ ఉన్నాం. వాళ్ళందరూ వచ్చి కాపాడించుకున్నారు. కాలం నమస్కారం పెట్టారు. ఒక్కగా టీట్ లేకుంటున్నారు. ఎవరంటే ముక్కలు పడుతున్నారు. ఏదో అంటే మీ సార్ నేను సార్ అన్నాడు. ఏంటంటే నేను సార్ పని చేస్తున్నాను. సార్ ఏదో చేస్తున్నాడు. నేను సార్ నా ప్యాకేజ్ 2.2 crores అని పేరు చెప్తాడు కదా. ప్యాకేజ్ చెప్తాడు 2,50,00,000 సంపాదించిన సంవత్సరానికి 2.2 crores. ఏం పట్టుకోడు అంటే ఏం పట్టుకోడు? ఏం రాష్ట్రాయి కొంతసేపు మాట్లాడినా అంత అయిపోయింది. నేను ఎక్కడ లాడ్జ్ పేరు ఇచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను హ్యాపీగా తీసుకెళ్ళారు. మైక్రోసాఫ్ట్ తీసుకెళ్ళారు, బోయింగ్ తీసుకెళ్ళారు, అమెజాన్ తీసుకెళ్ళారు. ఒక 1 week ఎంజాయ్ చేసిన, క్లాసులు చెప్పిన, హ్యాపీ మ్యాన్యువల్ అయిపోయింది. చిన్నపిల్ల ప్రోగ్రామ్ అన్ని ప్రోగ్రామ్ చేసిన. అక్కడికి కూడా డల్లాస్ చెప్పిన. బాగుందా మొత్తం స్టోరీ? పీపుల్ బాగుందా? నీకు అర్థం కాదని చెప్తుంది. అర్థం కాదని చెప్పాలి గట్టిగా మరొకసారి. నాన్న నేను ఇన్ని 100 క్లాసులు తీసుకున్నాను. ఈ స్టోరీ కనీసం ఒక 100 సార్లు చెప్పుకుంటాను. కానీ ఎవరు కూడా మొత్తం చెప్పిన ఏంటంటే అమెరికాలో ఇంగ్లీష్ సార్ అంటారు. కానీ 7, 8, 9 అడిగిన ఫస్ట్ స్టూడెంట్స్ నా తాను స్టూడెంట్స్. అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయన్నా. మీరు నంబర్ 1 రాను స్టూడెంట్స్. ఏం తెలుసుకుంటారు? 7 మార్చే ప్రిన్సిపల్ మీకు నేర్పిస్తాను కొద్దిసేపట్లో. కోర్టులో పనిచేయాలన్న నా స్టూడెంట్స్ టాప్గా ఉన్నారు. కొత్త విషయాలు పెట్టారు. సార్ 2 విషయాలు చెప్పాడు. మనం తెలుగు విషయం చెప్పలేదు. వాడు మొత్తం బస్సులు కనెక్ట్ చేశాడు. లాస్ట్ అంటే ఎలా చేశారనిపిస్తాను. ఏం వేయాలంటే మనం వాడుకోవాలి. ఏమన్నా వాడుకోవాలి. ఒక చిన్న గేమ్తో సాడిద్దామా? అనుకుని సాడిద్దామా? సాడిద్దామా? నేను చెప్పినట్టు చేయకుంటే 50 ఏళ్ళ వరకు అబ్బాయిని పెట్టి ఆడుకోవాలి. అమ్మాయిలకు 10th క్లాస్ దాన్ని మేనేజ్ చేసుకుంటారు. కొంత చెప్పినట్టు చేయమన్నారు. ఓకే ఇలా పెట్టండి. నీ పక్కో ఎవరు కూర్చున్న సంబంధం లేదు. 3 సార్లు ఇంకా ఒకటి గట్టిగా రైట్ సైడ్ సౌండ్ అవ్వాలి. సారీ అని చెప్పండి. సారీ అని చెప్పండి. రైట్ సైడ్ చెప్పండి. ఇప్పుడు లెఫ్ట్ 3 సార్లు గట్టిగా తీసుకో. 2 చేతులు పట్టుకో. 2 చేతులు పట్టుకో. 2 చేతులు పట్టుకో. చేతులు పట్టలేమో బాబు వీడియో కూర్చోండి. నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే నేను అనుకున్నా ఈ పిల్లల్ని ఎంత కోపాడు సార్. మొత్తం డబ్బా చూసుకోండి. ఇదే దేశం మీకు ఎంత గుర్తు
జరుగుతుంది. ఇప్పుడు రెండోది నేర్చుకున్నాము. నా ఫేస్ ఎట్లా పెడితే మీరు ఎట్లా ఫేస్ పెట్టాలి, నేను చెప్పాలి చెప్పాలి. ఓకేనా? నా దగ్గర వాడుకోకుంటే వాడుకోకుంటే నా మైండ్ నేను వాడుకోకుంటే నా మాట నేను వాడుకోకుంటే నా బోర్డు నేను వాడుకోకుంటే నన్ను నేను వాడుకోకుంటే గట్టిగా నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైతే గట్టి సపోర్ట్ ఉంటున్నది. నాకు తెలిసినటువంటి మనుషులు రెండు రకాలు. తన తెలివి తల్లి వాడుకునేవాడు ఒకటైతే ఏదో తెలివి వాడుకోవడం ఎక్కువ వాడుకో. 10th is a voluntary foundation for your life. 10th మొత్తం లైఫ్ మార్చేదన్న 10th. నీకంటే సూపర్ సీనియర్ చెప్తున్నాం 1977 బ్యాచ్. లేదా బాబు 10th 77 చదువుతున్నా 77 63 వయసు అంతే. అర్థమైంది. నీకంటే సీనియర్ నేను 10th అర్థమైంది. ఇప్పుడు 77లో. ఓకే, ఇప్పుడు చెప్తున్నానండి ఏం చేస్తే బాగుంటుందో చెప్తున్నాను. నీవు వాడుకోవాలి. ఏం వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి? లేకపోతే లైఫ్ లాంగ్ లేబర్ అవుతారా? లేబర్ కావాలంటే లీడర్ కావాలి. లీడర్ కావాలంటే వాడుకోవాలి. 10th ఈజ్ ఫౌండేషన్. 10th తర్వాత మీకు ఇంక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్కడ ఉండవు, అయిపోయి కదా. ఎంతమంది ఇక్కడ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు? అర్థం కాదు. అదే ఐఏఎస్ అయితే అనుకుంటున్నారు. వెరీ గుడ్. 10th ఇంపార్టెంట్. 10th తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్కడ ఉండవు. ఇంకొకటి, ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్న దేశం మన దేశమే. ఆ 10th వరకు వేరే దేశంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండవు. వాళ్ళకి ఇష్టపడి కూడా నేర్చుకున్నా అంతే. అందుకని వాళ్ళు గట్టుడు మనకి ఇట్లు చదువుకుంటూ ఉంటారు. ఇక వినండి, ఈ 10th తర్వాత ఎక్కడ వాళ్ళు తర్వాత ఆలోచిద్దాం. కానీ 10th చదువుకుందాం. ఎగ్జాక్ట్లీ మార్చ్ ఎప్పుడు ఎగ్జామ్ అనేది 8th. ఆ 14 రోజులు ఫిబ్రవరి మొత్తం. ఓకే, ఈ జనవరి మొత్తం, ఈ 30, 14, 44, ఈ 5, 6, 10 రోజులు మొత్తం 50 రోజులు మొత్తం అక్కడ చూస్తే సండే చేస్తే అవునా కదా? 60 రోజులు 55 డేస్ ఉంది. ఈ 55 రోజులు 60 రోజులు ఎట్లా ప్రిపేర్ కావాలో నేను నేర్పిస్తాం. ఏం చదవాలో చెప్తా. అందుకే నా కూడా చెప్పండి, 60 days పెయిన్ చెప్పండి గట్టిగా. 60 days పెయిన్. అక్కడ ఉన్న వాళ్ళు నాతో మాట్లాడగల సౌండ్ గట్టిగా రావాలి. లేకపోతే వెళ్ళిపోండి, ఏం కాదు. ఓకే, 60 days పెయిన్, 60 years పెయిన్. 60 రోజులు కష్టపడుతుంది. 50 ఏళ్ళు కాళ్ళ మీద కాలేసుకొని బతుకొచ్చానా? నేను చెప్పిన మీరు ఫాలో చేస్తానంటే 100% ఫాలో చేస్తారయ్యా. సూపర్ చేస్తాను. ఏమి వేయాలి కష్టపడాలి. మీరు మంచోళ్ళ చెడుదా నేనే అనుకుంటున్నాను. మంచోళ్ళ చెడుదా? ఓకే, అయితే ఒక పని చేసి కూర్చోండి. మీరు గొప్పలు కావచ్చు కూడా, నమ్మకం కావచ్చు కూడా, సక్సెస్ఫుల్ చాలా సక్సెస్ఫుల్ కావచ్చు కూడా. తప్పండి. ఒకసారి గాలి తెచ్చుకోండి. ఏ టీచర్? సైన్స్ టీచర్కి మర్చిపోమని చెప్పింది. సూపర్. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మీకు జీవితంలో ప్రాబ్లమ్స్ ఉండాలన్నా ఆనందంగా సంతోషంగా రోజు కష్టాలు ఉండాలా? గట్టిగా చెప్పాలి. చెడగాలండి మాట్లాడతారు. ఎక్కడ పుట్టాలు చూసారు పక్కన తగ్గింది. మీరు ఎక్కడ మాట్లాడలేదు అక్కడ దాన్ని గట్టిగా విశాఖ వస్తారు కూడా. ఓకే, మీకు లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉండాలా, హ్యాపీ ఉండాలా? మీకేం కావాలి? రీసెంట్లీ ముక్తినాథ్ అనే మహాప్రదేశం వెళ్ళి వచ్చాడు. హిమాలయ పర్వతంలో అలా తప్పని చేసుకుని ఒక పెద్ద మనిషి కనిపించాడు. ఇటు రాన్నాడు. ఏం సార్ అన్న? సార్ అంటే స్వామి అన్నాడు. ఒక స్వామి చెప్పాను. ఇటు రాన్నాడు. నువ్వు చెప్పాలా? 23 తారీఖు
ఆగి డిసెంబర్ తాండ్రు చెప్పి డాడీ నేను తాండ్రు పోతా అని చెప్పి యాదానికి తెచ్చాడు అక్కడ పిల్లలు జీవితాంతం సంతోషంగా ఆడతారు. వాళ్ళకు ఒక చిన్న టెక్నిక్ ఎత్తున్నాడు. చెప్పాలా టెక్నిక్? నేను చెప్పిన టెక్నిక్ ఏంటి? లైఫ్ లాంగ్ హ్యాపీ, నో ప్రాబ్లమ్స్. అమ్మ మాట్లాడాలి, మాట్లాడు. ఎప్పుడు నేను అవసరమైనదా ఎంత అల్లరిచేది అమ్మాయిలు, తను తినేది అబ్బాయిలు. తిరిగిపోతుంది. ఆ స్వామి చెప్పి చెప్తాను, నీకు ప్రాబ్లమ్స్ ఎలా పడుతుందా చెప్పండి గడిగా. సార్ దేవుడు నమస్కారం పెట్టండి. ఓకే, వెరీ గుడ్. ఇలా పెట్టండి. అమ్మ నాన్న నమస్కారం పెట్టండి. ఇలా పెట్టండి. నీకు చదువు చెప్పిన టీచర్ నమస్కారం పెట్టండి. రైట్. మామూలు పెట్టండి. 2 చేతులు తీసేయండి. ఇక లైఫ్ లాంగ్ ప్రాబ్లం లేని 3 నిమిషాల టెక్నిక్ నేను చెప్పబోతున్నాను. తాడు పిల్లలు జీవితాంతం అనుకుంటారు, కష్టాలు ఎవరు ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. దేవుడికి నమస్కారం, అమ్మ నాన్న టీచర్ నమస్కారం పెట్టి కాబట్టి సాగిద్దామంట. ఓకే, స్ట్రైట్ కూర్చోండి. 3 నిమిషాలు ఎక్సర్సైజ్. 3 నిమిషాలు పవిత్రమైన దీక్ష. 1 2 3. కమాన్, మంచిగా తెచ్చుకోండి, మంచిగా తెచ్చుకోండి. 3 నిమిషాలు తెచ్చుకోండి. ఏం ప్రాబ్లమ్స్ Is it possible? This is what I want to say, simple language, my dear. మంచి గాలి రావాలంటే లోపలున్న చెడు గాలి వెళ్ళాలి. లోపలున్న చెడు వెళ్తేనే లోపలికి మంచి వస్తుంది. 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 ఇంతకంటే పెద్ద టెక్నిక్ వెళ్ళడా ఈ బేడబెట్ పెట్టుకుంటే చదువు వెళ్తారు. అర్థకాలంగా చదువుతారు, సాకెత్తి అర్థకాలంగా వెళ్తారు. అవును, దాంట్లో సింహనాక్షలు లేవా? మా ఊళ్ళో కూడా సింహనాక్షలు ఉన్నాయి. ఇంటర్వెల్ మేము అనుకోవచ్చు మా డబ్బులు ఏంటది ఊళ్ళో కూడా అవుతారా? అమ్ముతారా మీ ఊళ్ళో కూడా? ఈ పాప్కార్న్ ఎట్లా తింటున్నా నేను చూపిస్తా. రైట్ ఏదో రాకేదో చెప్పండి. ఓకే, చూపిస్తా. ఏం తింటున్నావో చూడకుండా సినిమా చూస్తున్నావు కాబట్టి సినిమా కొడుతుంది. సార్ టీచర్ క్లాస్ వచ్చినప్పుడు ఎలా వినాలో తెలవకుంటే నీకు రాదు నాన్న వినడము. ఐ విల్ గివ్ యు పవర్ఫుల్ టెక్నిక్స్. రెడీయా? గట్టిగా. మనకు సబ్బు చెప్పే సార్లు టీచర్లు క్లాస్ కు సేమ్ ఆ డిఫరెంటా? మీ క్లాస్ కు సేమ్ టీచర్లు వస్తారా? ఎప్పుడు పోయి టెక్స్ట్ బుక్ సేమ్ ఆ డిఫరెంటా? క్లాస్ టైం సేమ్ ఆ డిఫరెంటా? స్కూల్ బోర్డు బెంచీలు డిఫరెంటా సేమా? ఎగ్జామినేషన్ పేపర్ డిఫరెంటా సేమా? మార్కులు అన్ని సేమే కదా. చెప్పడంలో తప్పు కాదు కదా బాబు, ఇంటర్ చెప్పడం సరే ఏం చెప్తారు. ఇంకో విషయం తెలుసా మీ టీచర్లో? వాళ్ళ కన్న బిడ్డల కంటే టైంకి ఎక్కిస్తున్నారు. వాళ్ళ కన్న బిడ్డల వాళ్ళ అందరికంటే మీరు ఇచ్చే బహుమానం తెలుసా? మీకు నల్ల టీచర్, తెల్ల టీచర్, పక్క టీచర్, పొరుగు టీచర్, లాగా టీచర్. మీరు ఇచ్చే బహుమానం మాకు టీచర్లు ఉండేది 1975, 76, 77, 8, 9 చెప్తున్నా. మా సార్ మాకు ఆప్షన్ ఇచ్చేవాడు. ఇలా ఆప్షన్ కావాలా, ఇలా ఆప్షన్ కావాలా, అది ఏదో అర్థమైంది చేయలేదు. ఇలా కావాలా, ఇలా కావాలా, అందులో లేదా ఈ స్కూల్ స్కూల్ ఇది కావాలా, ఇది కావాలని ఏమనుకోలేదు. ఏంటి పైసలా? పైసలు కాదు.
అంటే మా సుధాకర్ రెడ్డి సార్ ఉండే, మా మ్యాథ్స్ టీచర్ ప్రొడక్ట్ ఎమ్మెల్సీ ఉండే. మా సార్ ఏం చెప్తున్నారు సార్, ఇంట్లో దెబ్బలు తింటే అది అదృష్టం ఉంటుంది. ఇట్లా కొడుతుండే ఒకసారి కొడితే పోయి పోయి ఆయన చెప్పిన కాబట్టి మామూలు కాదు. ఇంకోటి ఆ పరిగెత్తి తమిళే ఉన్నాడు, మామూలు పరిగెత్త కట్టే తెచ్చి మేమే ఇస్తుంది కట్టే కొడితే ఇంటికి మన ఆయన చెప్పిన అన్నాడు. సార్తో కొట్టాలి కొట్టాలనుకున్నా కాదు, మీకు సిగ్గు పరిగెత్తించాడు అంటే కథ తీసి మళ్ళా కొట్టాడు. నువ్వేదో తప్పు చేసినావు కాబట్టి సార్ కొట్టాడురా, మళ్ళా సార్ కూడా నాకు చెప్పకు డబ్బులు దమాగా అని చెప్పాడు. ఇప్పుడు మీ సార్లు కాదు, మీ టీచర్ కాదు, కొట్టుడు కాదు, కొట్టుడు పద్ధతి ఇట్లా చూసాం అటు కాదు ఇలా మాట్లాడు. మీ స్కూల్ ఉండవా మీకు ఏమనుకుంటున్నావు, అక్కడ పెట్టగొట్టావు. టీచర్ల రోల్ చాలా టైట్ అయిపోయింది. గురుదేవుడు నాన్న, ఆచార్య దేవుడు, అమ్మ నాన్న మనకు జన్మనిచ్చిన పునర్జన్మ ఇచ్చేది మనం నిలబెట్టేది మన టీచర్లు మాత్రమే. పుట్టినంత మాత్రమే గొప్పగా విజ్ఞానవంతులు రావాలంటే వాళ్ళని నేర్చుకుంటే చదువు మనకి ఇస్తా ఉంటారే. మన అందరి సేమ్ చెప్తారు కదా, మార్కులు డిఫరెన్స్ వస్తాయి. ఇప్పుడు ఎప్పుడు ఇంటర్లో తప్ప చెప్పండి తప్ప. హలో, వినేవాళ్ళని మీకు మంచి లాంగ్వేజ్ వాడాలా? వినేవాళ్ళని తప్ప చెప్పే వాళ్ళని తప్ప ఒప్పుకోరు కదా. నా క్లాస్ అయితే మీకు వెళ్ళిపోతుంది కదా, మీరు తప్ప ఒప్పుకోలేదు కదా. ఇప్పటికి సాగి ఎలా గుర్తుంచుకోవాలి, ఇలాంటి పాటలు చెప్తా. ఓకేనా? రైట్. మంచి అలవాటు ఉన్నాయా, చెడు అలవాటు ఉన్నాయా అనుకుంటున్నారు. ఓకే, అమ్మాయిలు అవునరా, అమ్మాయిలు బంగారు ఎక్కడున్నారా, ఉన్నారా? బాగా చుట్టాలనుకుంటుంది, అవునా కాదా? సౌండ్ గట్టిగా. అబ్బాయిలు టిక్కిట్లో ఉనికి పడుతుంటారు కదా. తర్వాత ఆకలి కాదు, అన్నం తినదు కాదు, కానీ స్నాక్స్ అంటే ఇష్టం కదా. అబ్బాయిలు ఆనందరా, అబ్బాయిలు రాత్రి నిద్ర పట్టదు, కొట్టుగా వెళ్ళి రాదు. మంచిగా మీరే చెప్పారు కదా, జుట్టు రాకపోవడం కాదు నాగా మొబైల్. ఈ మొబైల్ ఎఫెక్షన్ దీనికి జుట్టు నిండేది. బాయ్స్ ఆన్ ప్రాబ్లం, బాయ్స్ అట్లా ఫోన్ ఇక్కడ పెట్టుకునే మీదది, అతిగా 10 పెట్టుకునే మీదది, ఇక్కడ పెట్టుకునే మీద. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. చెప్పదా ఇంకా మిమ్మల్ని చెడగొడుతుంది, పక్కదారి పట్టిస్తుంది ఫోన్. కానీ అదే ఫోన్ వాడి కోర్టు సంపాదించవచ్చు, అదే ఫోన్ వాడి చదువుకోవచ్చు, అదే ఫోన్ వాడి అద్భుతం ఉండవచ్చు. మార్నింగ్ వేస్తాడు, ఎట్లా వేస్తాడు చూపిస్తాడు. మార్నింగ్ టేస్ట్ చేస్తాడు, అది పుస్తకం సరిగ్గా బెడ్ మీద ఉంటుంది. పెట్టిన అది అందరికీ కనపడదు కదా. పుస్తకం పిల్లవాడుకుంటా అమ్మ పాప పని చేస్తుంటారు. మీరు చూస్తే నేను చూపించిన యాక్షన్ ఎంతమందికి అర్థమైంది? చేయబడాలి, ఎంతమందికి అర్థమైంది యాక్షన్? ఇంతమంది ఇలాంటి పని చేస్తున్నాను. మీకు యాక్షన్ అర్థం కావాలి కదా. నాన్న వినండి, డోంట్ చీట్. ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ మీకు ఆకలి సంబంధం లేదు. మీకు స్నేక్స్ ఇచ్చారు, స్నేక్స్ తినండి. స్నాక్స్ ఇప్పుడు ఆపుకోండి, ఏం కాదు. ఎలా ఉండాలో ఈ 50 days ఎలా ఉండాలో ఫస్ట్ మాట్లాడుకుందాం.
ఎలా గుర్తుంచుకోవాలి, రెండోది ఎలా రివ్యూ చేసుకోవాలి, మనం ఎగ్జామ్స్ టైంలో ఎలా ఉండాలి. ఈ 4 విషయాలు మాట్లాడుతున్నాను. నాకు 2 గంటలు కావాలి. ఓకేనా? నేను మాట్లాడుతుంది ఎంతమందికి బోర్ కొట్టేది? ఇట్లా రోజుకి క్లాస్ పెట్టుకుంటే బాగుంటుందా కదా? మరి మధ్యలో ఇస్తారు. ఓకే రెడీ, చలో ముందుకెళ్దామా? మార్నింగ్ ఎంతమంది 4 గంటలకు వేసుకొని చేయబడ్డది? అస్సలు అమ్మ చేయబడ్డది. 5 గంటలకు వేసుకోదు, 6 గంటలకు వేసుకోదు, 7 గంటలకు వేసుకోదు. నమ్ముతా. 8 నమ్ముతా, 9 నమ్ముతా. ఇంకెంతమంది పడుతుంది? ఇప్పుడు ఎప్పుడు లేవాలి ఇక్కడ చదువుకున్నా ఈ 50 రోజులు ఎగ్జామ్స్ వరకు మన డైలీ టైం టేబుల్ ఎలా ఉందో తయారు చేస్తాను. ఓకేనా? బుక్ పెన్ తెచ్చుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. బుక్ పెన్ తెచ్చుకున్న వాళ్ళు దీంట్లో ఉండండి. ఇంట్లో కాడికి పనికిరాదు. తర్వాత వరకు గంట కూడా కాదు. నాకు తెలుసు అసలు ఇంట్లో వస్తుంది, ఏడుస్తుంది కానీ రాదని. ఇంట్లో ఏం రాదు. రెడీయా? మార్నింగ్ నేను ఎలా తెలుసా? నేను చెప్తాను కదా, నీ ఇష్టపడలేదు. వేరే వాళ్ళు ఏమన్నప్పుడు లేస్తే మన ఇష్టంతో ఉన్నది. అది మన ఇష్టంలో లేవాలి. ఎప్పుడు ఇష్టంలో ఒకటే అన్న సూత్రం అందరూ అర్థపడుకోండి. సూర్యుడు లేవకముందు లేవాలి. సూర్య కాంతి రాకముందు కళ్ళల్లో కాంతి రావాలి. ఎవరైతే సూర్య కాంతి కంటే ముందు కళ్ళల్లో కాంతి తీసుకొస్తారో అటువంటి వాళ్ళే ప్రపంచానికి దారి చూపిస్తారు, వెలుగునిస్తారు, గొప్పలు అవుతారు. దిస్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్. గెట్ అప్, వేక్ అప్ బిఫోర్ సన్ రైజ్ అప్. రైజ్ బిఫోర్ సన్ రైజ్. సార్ 4 గంటలకు లేచి 4 గంటలకు లేచి చదువుకో. నాకు తెలుసు 4 గంటల నిమిషంలో ఏమున్నాను కదా లేవు. బరువులు వేస్తాడు. ఇష్టం ఎప్పుడు అసలు లేవు. సూర్యుడి కన్నా ముందు లేవు. సూర్యుడు 5:56 అనుకో. మొబైల్ చూసుకో. 5:56 సన్ రైజ్. 5:55. ఈ కాంట్ చేంజ్, యూ కెన్ చేంజ్. ఎవరైతే మార్పుతో పాటు మారుతున్నారో అటువంటి వాళ్ళని మార్పుతో మారి ముందుకు వెళ్తారు, పనులు సాధిస్తారు. వేకప్ ఎలా వేకప్ చేయాలి? అందరూ పవర్ కొట్టుకున్నాను. నేను క్లాస్ స్టార్ట్ చేసి చెప్పాను తెలుసా మీకు? తెలుసా? 40 నిమిషాలు మీకు అనిపిస్తుందా? అనిపిస్తలేదు. ఎట్లా అయిపోయింది? ఇట్లా అయిపోయింది. ఎట్లా అయిపోయింది? ఎంతసేపు నమ్ముకున్నారు? ఒక 5-6 సార్లు నమ్ముకున్నారు మీరు. అవునా కదా? మార్నింగ్ ఎలాంటి తెలియవాలో చెప్తారు. నా మీద నమ్మకం కూడా చేయబడ్డది. నమ్మకం లేదు. వాళ్ళు ఎంత కోపంతో మాట్లాడుకుంటారు. మొబైల్ దగ్గర అందరూ మాట్లాడుకుంటారు. సార్ చూసుకో సార్ వాళ్ళు. ఓకే నేను అంతా చూస్తాను. ఇలా చేయబెట్టండి. ఇలా 3 సార్లు పెట్టండి. నాతో పాటు ఇప్పుడు జీవితాంతం ఉంచుకోవడానికి నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని మనస్సాక్షిగా మాటిస్తున్నాను. ఓ భగవంతుడా, ఆ 3 చోట్ల తప్ప నేను ఎల్లప్పుడూ స్మైలింగ్ చేస్తూ ఉంటాను. చప్పట్లు కొట్టండి నాన్న. ప్రమాణం చేస్తే ఆ 3 చోట్ల గురించి ఎలా ఉండాలి తెలుసా? చాలా హ్యాపీ ఉండాలన్నా. అమ్మ మాట్లాడతాను 3 సార్లు చెప్పాను. పొడుతున్నప్పుడు ఈ భూమి మీద అడుగు నేను ఎగురుతున్నప్పుడు ఏడ్చుకుంటూ ఉంటాను. ఏడకు నేను నర్సమైన తెలుసా? కాలు పెట్టి ఏడ్చేదాకా ఏడ్చినప్పుడు తెలియదు మీకు. పుడుతున్నప్పుడు ఏడుస్తూ పుట్టాం, వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం. ఉన్న చిన్న గ్యాప్లో నవ్వుతూ నవ్విస్తున్నారు. ఎన్ని చోట్లబ్బా చెప్పాలా? ఒక రోజు చచ్చిపోయినట్టు నేను బాగా అది అన్నవాళ్ళు వాడు చచ్చిపోవడానికి కారణం కదా. చావు, కండోలెన్స్ మీటింగ్, సంతాప సభ, దాంట్లో నవ్వకూడదు. రెండోది చెడు వార్తలు నవ్వకూడదు.
దుర్వార్తలు విన్నప్పుడు నవ్వకూడదు. మూడో దినాన నీ స్నేహితులు, నీ క్లాస్మేట్స్, నీ తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలు, మీ బంధువులు, ఇంటి పక్కలు, ఇంటి మూడోళ్ళు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలని నవ్వకూడదు. ఈ మూడు తప్పించి ఎట్లుండాలి? సాగి చేయాలి. మీరు మంచిగా తిరుగుతారు సార్, బాగా తీస్తారు. టీచర్ ఓకే అట్లా మీ అమ్మాయికి అనుకో లోకమ్మ ఎప్పుడే పంచుకుంటారు కదా మీరు ఆయన వేస్తారా కదా చేస్తారా కదా మంచిగా ఇచ్చుకున్నా నేను చెప్తున్నా ఈ మూడు ప్లేసెస్ తప్పించి జీవితాంతం ఎలా ఉండాలి? ఎప్పుడైతే చిరునవ్వుతున్నావో ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఉండదు. ఎప్పుడైతే చిరునవ్వుతున్నావో ఆరా ఉంటుంది. ఎప్పుడైతే చిరునవ్వు ఉందో మనం సేఫ్ స్టేజ్ లో ఉంటామో, ఎప్పుడైతే చిరునవ్వులో ఉంటామో మెమరీ బాగుంటుంది. ఎప్పుడైతే చిరునవ్వు ఉందో రిట్రైవింగ్ బాగుంటుంది. ఎప్పుడైతే చిరునవ్వు ఉందో స్ట్రెస్ ఉండదు, టెన్షన్ ఉండదు, బాధ ఉండదు. జీవితాంతం చిరునవ్వు ఉండాలి. రెడీయా? అమ్మ టిఫిన్ బాక్స్ అంటే ఏదైతే బాక్స్ చెప్పాలి క్లాస్ బాక్స్ దగ్గర బాక్స్ దగ్గర హ్యాపీ ఉన్నానా? బస్ మిస్ అంతే. ఎగ్జామినేషన్ టైం వచ్చిందనుకో క్వశ్చన్ పేపర్ ఫస్ట్ రాదు, వచ్చేది రెండోది వస్తుంది, మూడోది ఒక క్వశ్చనే కానీ నాలుగోది అడగచ్చు, ఆడవచ్చు. వచ్చి రాయి రాని గుర్తొస్తాయి. రాని దాని గురించి టెన్షన్ పడితే వచ్చినప్పుడు మర్చిపోతామో. చిరునవ్వుతో ఉండండి. రెడీయా? మార్నింగ్ ఎక్కడికి వెళ్ళవాలి? సూపర్ స్మైల్ వెళ్ళవాలి. మీకు బతికే ఉన్నట్టు అప్పుడు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ బాత్రూమ్కి వెళ్ళాలి. ఎందుకు నాశనం మాట్లాడుతుంది రెడ్డి స్వెటర్ పక్కన నాశనం మాట నాశనం మాట మీ పక్కన కూర్చున్నామండి. ఓకే, మార్నింగ్ అవ్వగానే చిరునవ్వుతో లేవండి, బాత్రూమ్కి వెళ్ళండి, అమ్మాయి కంప్లీట్ చేయండి. పోతారా కొద్దిగా తీసుకోండి, అది కాదు మాట. నోరు కడుక్కోండి, నోరు కడుక్కోండి. బాయ్స్ ఒక ఫుల్ బాటిల్ ఏదో నవ్వుతున్నాం అభ్యాసమైంది నీకు. వాటర్ బాటిల్ చెప్పండి కదా ఫ్లాట్ ఉంది కదా నీళ్ళు తాగండి. తిరిగేలాడు ఎంత తాగాలి? నేను అమ్మ బంగారు తల్లి మీరు వాటర్ తాగారు. డ్రింక్ వాటర్, వామ్ వాటర్ తాగండి, కడుపు నీళ్ళు తాగండి. ఒక హాఫ్ లీటర్ మ్యాక్సిమం 300 ml తాగిన తర్వాత దాంట్లో కర్మ నాన్ స్టాప్. అర్థమైంది? ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను నాన్ స్టాప్ ఉన్నా ఎక్కువ కంప్లీట్ చేయండి. కొంతమంది కంప్లీట్ చేయరు. సాయంత్రం స్కూల్లో బాగుంటుంది కదా కంప్లీట్ చేసిన తర్వాత బయటికి వచ్చి నలాగనే సింపుల్ సింపుల్ విషయాలు చెప్తున్నా. అమ్మాయిలో సౌండ్ గట్టిగా స్కిప్పింగ్ రోప్ ఉందా? స్కిప్పింగ్ రోప్ నాన్న ఈ రోజు నుంచి మీరు మాట ఇచ్చారు, రోజు 5 నిమిషాలు స్కిప్పింగ్ చేయండి. 5 నిమిషాలు చేయించాలి. ఐ కెన్ గివ్ గ్యారంటీ 5 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వస్తే అసలు మీకు బ్యూటీ పార్లర్ వెళ్ళలేదు. ముఖంలో వెళ్తుంటుంది, హైట్ పెరుగుతూ ఉంటుంది, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. బాబు మీరు తీయాలి. ఒక 5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి ఫాస్ట్ గా. చేసిన తర్వాత శ్వాస ఫాస్ట్ శ్వాసలో ఉంటుందా? చెప్పండి. ఆ ఫాస్ట్ శ్వాస ఉన్నప్పుడు ఒక దగ్గర కూర్చొని కళ్ళ మూసుకొని ముక్కలకి గాలి ఎట్లా అవుతుంది, గాలి ఎట్లా వస్తుంది అబ్జర్వ్ చేయండి 2 నిమిషాలు. దట్స్ ఇట్. లేవండి. దీని యోగా ప్రాణాయామం ఏమనుకున్నా నేను చెప్పినట్టు చేయండి. ఇలా చేస్తే డే మొత్తం యాక్టివ్ ఉంటాం. అయిపోయింది. ఇప్పుడు కుక్కు పట్టుకుని చదువుకోవాలి. ఎట్లా చదువుకోవాలి చెప్తాం. గాలి వెళ్తురు బాగుండాలన్నా చీకటి కూర్చోవడం అర్థం కాదు. లైట్ పైనుంచుకోవాలి. చుట్టుముట్టు కింద కానీ బాగుండాలి, గాలి బాగుండాలి. ఎలా కూర్చోవాలి? ఎవరితో ఒక అబ్బాయి ఇక్కడ ధైర్యవంతుల అబ్బాయి చేయబడ్డాడు, రిపోర్ట్ చేయబడదు. ధైర్యవంతులు ఎవరు చేయబడి తీసుకోవాలి. ఉరికిరా అంటే పరిగెత్తుకున్నా కూర్చొని పెట్టు. అందుకే తెచ్చాను. వీరుంటే ఫాలోయింగ్ లేకుండేదు. ఇది కంపల్సరీ కాదు, మ్యాండేటరీ కాదు. ఇఫ్ యు వాంట్ యు కెన్ ప్రాక్టీస్. కూర్చో, అది కూర్చో. ఏ పేరు? కూర్చో.
సెట్ యాస్ దెబ్బలు తిన ఉదయాలు కదా చెడు ఈ కాలు ఆ కాలు మీద పెట్టుకో చెడు కళ్ళు కళ్ళు ఇదరా ఎంతమంది కనిపిస్తుంది అబ్బాయి అక్షయ్ లెఫ్ట్ లెక్కున్నానా ఎలా చదవాలి ఎక్కడ కంపల్సరీ చేయలేదు ఇష్టపడి చేయలేదు ఆప్షన్ నాట్ కంపల్సరీ ఎడమ కాలి మడమ కుడి తొడ కింద పెట్టి చదువుకుంటే 5 times నానా ఇది 3 కాదు 5 times మీ మెమరీ బాగుంటుంది కాన్సన్ట్రేషన్ బాగుంటుంది కాన్సన్ట్రేషన్ సూపర్ గా ఉంటుంది మీరు అడగండి సార్ అక్షయ్ బాబా ఇలా పెట్టే అక్షయ్ బాబా की बेटा श्री नेताजी गुरुदेव गुरुकुल बाबा की बेटा ఏం కనిపిస్తుంది ఇలా ఒక బాబా ఒక స్వామీజీ అక్కడ దేవతల ఫోటో చూసుకొని ఇలాగే ఉంటుందన్న నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏది ధర్మం గురించి చెప్పట్లేదు ఇలా కూర్చుంటే దేవుళ్ళ కూర్చోని వెళ్తావు జ్ఞాపక శక్తి బాగుంటుంది అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఉంది నీ ఇష్టం ఉంటే కూర్చోడు లేకపోలేదు ఇది దేనికో మతానికి కులానికి జోడించకండి రెడీయా గట్టిగా రెడీయా గో మీకు అందరు మార్కులు కావాలని ఏంటంటే అందరు దీన్ని చూసి బాబా అయిపోయాడు మీకు అందరూ బాబా కూడా నీకు బాగా చదువుకోవాలంటే గల్లలో పైసలు లేదు 50 మంత్రి ఆయన కూర్చోగలేదు వెళ్ళిపో ఓకే చెప్పండి అబ్బాయికి వచ్చాడు అబ్బాయి ఇంతమంది ఉన్నారు ఇక్కడ అందరు అబ్బాయిలు వచ్చారు సుమారుగా 1000 మంది అబ్బాయిలు ఉన్నారు ఒకరే వచ్చారు ఇప్పటి నుంచి చెప్తారు కదా ఏమన్నా పిలిస్తే మొత్తం స్టేజ్కి రావాలి అక్కడ కూర్చుంటున్నా ఎవరిబడి ఏం నేను తిన్నానా నన్ను కొట్టినా ఇబ్బంది పెట్టినా ఎందుకంటే కూర్చుంటావు నాయకులు ఎవరు తెలుసా చేయడంలో లేదు సీత ఓలా ఆ డేంజర్ గాడు పప్పు దోషుడు డేంజర్ గాడు ఆడు ఆల్మోస్ట్ ఓడవాడు రెడీయా ఓకే ఇలా 35-40 minutes చదువుకున్నాను మార్నింగ్ చెప్తున్నాను 35 to 40 minutes చదువుకోండి ఎలా చదువుకోవాలి ఇలా కూర్చున్న తర్వాత చిన్న సౌండ్ ఓన్లీ 10th వరకు చెప్తున్నాను ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ జరిగింది చిన్న సౌండ్ చదువుకోవాలి చిన్న సౌండ్ లేకుండా తెలుసా సినిమా కాన్సన్ట్రేషన్ ఎక్కడో పోతుంది అది ఏదో ఈ వయసు అలాంటిది కూర్చోకుండా థాట్స్ ఏదో పోకుంటే ఏదో ప్రాబ్లం అంటే గ్యారెంటీ అన్న థాట్స్ ఎక్కడ వస్తే గ్యారెంటీ వస్తాయి కూర్చో ఇలా కూర్చో చిన్న సౌండ్ చదువుకో అప్పుడు నీ సెన్సెస్ ని కంట్రోల్ ఉంటాయి చిన్న సౌండ్ పెద్ద సౌండ్ పెట్టదు ఈ చదువుతుంది గుర్తుండాలా మర్చిపోవాలా గట్టిగా పడే అలాగే నువ్వు 3 టెక్నిక్స్ ఈ 30 నిమిషాలు చెప్పిన ఎక్కువ చెప్పలేదు బ్రషింగ్ చెప్పినా చెప్పలే ఓన్లీ రోడ్ మీద నేను చూసుకోవడం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే బ్రష్ చేసుకొని ఆకలి కదా బ్రష్ చేసుకోకండి నేను చెప్పినట్టు చదువుకున్న తర్వాత బుక్ పట్టుకోండి ఇది గుర్తుండాలంటే మనం టెక్నిక్ ఫస్ట్ టెక్నిక్ చెప్తున్నా ఈ సార్లు టీచర్లు పుస్తకాలు చూసి చెప్తారా చూడకుండా చెప్తారు అలా కొంత గుర్తుండగా ఎట్లా గుర్తుండవలసిందిగా చెప్తే ఇప్పుడు చెప్పాలా ఈ లెసన్ లాస్ట్ ఇయర్ చెప్పింది కాబట్టి గుర్తుంది దాని అర్థమైందంటే అందరూ నాతో రిపీట్ చేయండి సార్ ఇఫ్ యూ టీచ్ సమ్మన్ చెప్పండి సౌండ్ ప్లీజ్ ఇఫ్ యూ టీచ్ సమ్మన్ సౌండ్ ఎక్కడ ఇఫ్ యూ టీచ్ సమ్మన్ యూ విల్ నెవర్ ఫర్గెట్ చాలా పవర్ఫుల్ మెమరీ టెక్నిక్ ఏదంటే మనం చదువుకుని ఇంకోటి చెప్తే జిందగా మర్చిపో మీ ఎవరు 35-40 నిమిషాలు చదువుకున్నాం ఈ చదువుకుని మర్చిపోతుంటే ఇదంతా ఇంట్లో చెప్పాలి ఇంట్లో ఎవరు ఉన్నారు మమ్మీ ఎంతమంది ఉన్నారు ఇంట్లో మమ్మీ వెరీ గుడ్ డాడీ ఎంతమంది ఉన్నారు ఓకే వెరీ గుడ్ అమ్మ ఎంతమంది ఇంట్లో అమ్మ ఉంది అమ్మ నాన్న
మమ్మీ డాడీ ఉన్నారు, మహాత్మా డాడీ ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు. వెరీ గుడ్. తమ్ముడు ఎంతమంది, అన్న ఎంతమంది, అక్క చెల్లెలు. నువ్వు చదువుకుంటే నీ చెల్లె చెప్పింటదా తినదు, తమ్ముడు చెప్పింటడా పోవాడు, అన్న చెప్పింటడా నాకేం చూడాడు, అమ్మ చెప్తే గట్టిగా, మమ్మీ చెప్తే అట్లా. సరే మమ్మీ అంటే ఎవరు, అమ్మ అంటే మాట్లాడుకుని వెళ్తా. ఒకసారి అందరూ ఏం చేయాలంటే నేను చిన్న వర్షం చెప్తాను, లవ్ వాయిస్ అండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రెడీయా? హమ్మింగ్ హమ్మింగ్ అన్ని రోగాలు చదువు చీలిము అంతే. మీ ఇంట్లో అమ్మ ఉందా, మమ్మీ ఉందా? అప్పుడు పేరు కొంచెం అమ్మ అందిస్తారా, పాప ఏం చేస్తారా? అమ్మా చెప్పండి, అమ్మా నేను చదువుకుంటే చెప్తా, నాకు చదువు చేయడం. నేనైతే 10th చెప్పండి, అమ్మ చెప్పండి. బాయ్స్ ఇది కూర్చోకుండా డల్గా కూర్చోండి. ఓకే బాయ్స్, అది ఆనందమే భాష. మీరన్నా ప్రభు ఇట్లాంటి బాయ్స్. ఓకే ఇప్పుడు వినండి, మీ నాయనకి ఎవరు చెప్పిండ్రా? నాకు చెప్తామన్నాడు. అదే ఈ శిలవయ్య ఇదేందో బిడ్డకు నాయనకు ఒక్క సెకండ్లతో అవుతుంది అని అనుకుంటారు. వాళ్ళ ఇంటికి బయట పంపాలి కాబట్టి ఇప్పుడు అంత ప్రేమతో ఇప్పుడు మీ నాన్న చెప్పకో, అమ్మ చెప్పకో, ఎవరు చెప్పకో, మీకు అంతకుందా అద్దం 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 ఎప్పుడు కలిగి వాళ్ళ నిలబడి వెళ్ళాలి. అమ్మ పిలిచి నడిపిస్తే కప్పుకోవాలి అనుకోవాలి. మిర్రర్లు అనుకొని నువ్వు చదువుకుందంత మిర్రర్ చెప్పండి, నేను చెప్పడానికి అసలు జోక్గా ఉంటుంది, పవర్ పెట్టండి చెప్తున్నా. టాక్ టు మిర్రర్. మిర్రర్తో ఎట్లా మాట్లాడుతున్నావు? మిర్రర్తో మాట్లాడుతుంది. కాకుంటే ఆ టైంలో డోర్స్ పెట్టుకోవడం మర్చిపోకూడదు, లేకుంటే కరెక్ట్ 2 రోజులు ఎరగడం చేద్దాం. రెడీయా? సో అది ఇది కూడా కాకుండా ఇంకో టెక్నిక్ ఉన్నాడు, మూడో టెక్నిక్ చెప్తున్నా. మీ ఇంట్లో ఫోన్ ఉందా లేదా చెప్పనా? గట్టిగా ఫోన్ అమ్మదో అయినా ఉంది కదా, ఆ ఫోన్ తీసుకోండి, ఫోన్ మీద పెట్టుకోండి, సెల్ఫీ మోడ్ కొట్టాలి. వీడియో సెల్ఫీ మోడ్. ఈ 40 నిమిషాలు చదివింది రికార్డ్ చేయి, వీడియోలో 40 నిమిషాలు చదివింది రికార్డ్ చేయి, వీడియో రికార్డ్ చేయి. నేను పెట్టు కావాలంటే విశేషాలు బాండ్ పేపర్స్ నేను రాసిస్తా. నువ్వు చదివింది నువ్వు రికార్డ్ చేస్తే జిందగీలో మర్చిపోయే ఛాన్సే లేదు. దిస్ ఇస్ ది పవర్ఫుల్ టెక్నిక్. ఎక్స్ట్రార్డినరీ టెక్నిక్. ఇప్పుడు ఈ వీడియో తయారైంది కదా, వీడియో తయారైనాక ఇక్కడ కూర్చోమా, వీడియో తయారైనాక ఆ వీడియో మీ దోస్తులకు పంపుతాడు. ఎక్కడ చూడరా, నువ్వు ఫోన్ వాడమని ఒప్పుకోడు, వాడతావు. అది వాడుకోవాలి, ఫోన్ వాడుకుంటుంది. హలో ఎసానో, నేను హలో అంటే జై హింద్, హలో వెరీ గుడ్. ఇప్పుడు ఎలా మర్చిపోదో చెప్పిన దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 8:30 అట్లా టైం అవుతుందో 8:30 7:30 అవుతుందో హ్యాపీగా బాత్రూమ్ వెళ్ళండి, సూపర్గా స్నానం చేయండి. ఈ స్నానం చేయడం అబ్బాయిలో కాదు, వాళ్ళని బుడుపులను వచ్చేసరికి అది ఇంట్లో పోయి అనుకుంటున్నాడు ఏం చేస్తుంటారు. బాయ్స్ ఇలా మాకు ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, మాకు ఇలా పట్టుకోండి, బుడు కనుని అడగా లేదు మాకు ఇట్లా లేకపోతే లేపు ఇట్లా వసుకోవాలి. ఇది స్నానం. ఈ 50 రోజులు స్నానం ఇది. కొంతమంది ఇలా చేస్తారు అబ్బాయిలు,
తలపై నుంచి వెళ్ళి 50 రోజులు అమ్మాయిలు మీరు వారం కోసం స్నానం చేయడమ్మా. నేను చెప్పే తల నుంచి ఓకే. హ్యాపీగా స్నానం చేసిన తర్వాత వీలు ఉంటే లేకుంటే వీలు చేసుకొని భగవంతుని నమస్కారం పెట్టండి. ఓ భగవంతుడా, మా క్లాసులో అందరూ 10/10 రావాలి, అందులో నేను pray for everybody will pray for you. Prayers are very powerful. Pray చేయండి, చాలా బాగుంటుంది. అప్పుడు అమ్మ రారా రారా వేడి వేడి ఉంటుంది. వీడి జీవితంలో ఎప్పుడున్నట్టు మీద ఉంటుంది. అలా కాదు నాన్న, ఫస్ట్ మొత్తం తీసుకొని అన్నం గట్టిగా పోతే అన్నం పరబ్రహ్మాన్ని ఎవరు మీ దృష్టిలో దేవుడైతే కావచ్చు. ఆ దేవుడు మీద ఉండలేకనే మనకందరికి అన్నం పెట్టడానికి వచ్చిన దేవుడి పేరే రైతన్న. రైతన్న లేకుంటే మిలిటరీ లేదు, పోలీసు లేదు, డాక్టర్ లేదు, ఉరుకు లేదు, లేదు, స్కూల్ లేదు, ఏం లేదు. రైతన్న బాగుండాలి, రైతులు బాగుండాలి. నమస్కారం పెట్టి భోజనం చేయండి. యువర్ ప్రేయర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. హ్యాపీగా భోజనం చేయండి. ఏం చేస్తుందండి, చిన్న తర్వాత ప్లేట్ తీసుకెళ్ళి ఖర్చులో పడేయండి, సిక్స్లో పడేయండి. అది కూడా చేసుకుంటాం చేస్తారు తెలిసిగా. మీరు కట్టుకుని మీకు అడిగిన వాళ్ళు అమ్మగలిగింది. ఇంకా తమ ఎంత బాగా కట్టుకుని అమ్మ కాబట్టి ఇక స్కూల్ బయలుదేరండి. 10th ఎక్కడ 10th హలో 10th స్టూడెంట్స్. అమ్మకి చెప్పండి, అమ్మా మమ్మీ అంటారా చెప్పండి. నేను స్కూల్ పోతున్నా చెప్పుడు గట్టిగా. ఏమైంది ఇట్లా మారిపోయామంటారు. నేను మారిపోయినండి మారిపోయాను చెప్పాను. ఒక హక్కు అమ్మకు ఒక హక్కు ఇచ్చి పడిపోయాడు. అమ్మకు ఒక హక్కు ఇచ్చి స్కూల్కి రండి. ఎనీ ప్రాబ్లం? ఆ హక్కు నేను ఇప్పుడు కాదా నెక్స్ట్ 30 ఏళ్ళు తెలుస్తుంది, నెక్స్ట్ 20 ఏళ్ళకి తెలుస్తుంది. ఆ వాక్నెస్ మీకు అర్థం కాదా అమ్మ హక్కు ఇచ్చింది. ఏం మర్చిపోయాడు. స్కూల్కి వచ్చేట్టుగా స్కూల్కి వచ్చేసినాక స్కూల్లో అటెండెన్స్ ఉందా? మొత్తం అటెండెన్స్ ఉందా? ఎందుకు అవసరము? చూస్తే టీచర్ చూస్తే ఎక్కువ మీద ఆప్షన్ అవ్వడం, ఆయన 5 నిమిషాలు టైం వేస్ట్ చేస్తాడు. అయిపోయింది. ఇక సార్ క్లాస్ చెప్తా ఉంటాడు. మెయిన్ క్లాస్ చెప్తాడు. హలో ప్లీజ్ చూడండి, మెయిన్ క్లాస్ చెప్తా ఉంటుంది. ఎన్ని నిమిషాలు చెప్తుంది? 45 minutes. ఓకే. ఎన్ని క్లాస్ ఉంటాయి రోజుకు? 6 5 7 8 కంగ్రాచులేషన్. 15 బాగుంటుంది. 8 క్లాస్ ఉంటాయి రోజు. ఈచ్ క్లాస్ 45 minutes. సార్ now I want a calculation. Baba, different like you. మీ స్కూల్ ఫీజు ఎంత? 30 April 30 పెద్ద చీమా పెద్ద చీమా. మీ స్కూల్ ఫీజు ఎంత? 35-45. ఓకే. మీరు యావరేజ్ 40,000 అనుకోవచ్చా? దాదా వినండి, 40,000 రూపాయలు స్కూల్ ఫీజు కడుతున్నాం. ఎన్ని రోజులు స్కూల్ ఉంటుంది తెలుసా? సంవత్సరానికి 200 రోజులు. సండేస్, ఐదు పండుగ, వాడు చచ్చిపోయిన రోజు, వీడి బతికి రోజు, వాళ్ళ పండుగలు, వీళ్ళ పండుగలు, మన పండుగలు, మన పండుగలు అన్ని చేసేస్తారు. 200 రోజులు ఉంటుంది. 200 డివైడ్ బై 40,000 రోజుకు 200 రోజు 200 రూపాయలు కడుతున్నాం. అందుకోసం ఇప్పుడే కరస్పాండెన్స్ అసోసియేషన్ సార్తో మాట్లాడే కొత్త పర్మిషన్ తీసుకున్నా. రేపు వచ్చి ఒక స్కూల్ రాకపోతే నెక్స్ట్ డే మన క్యాష్ కవర్కి వెళ్ళి సార్ నేను స్కూల్ రాలేదు నాకు స్కూల్ ఇస్తారా? నువ్వు వచ్చినా రాకుండా ఖర్చు అయిపోయింది. 200 రూపాయలు. ఎన్ని పీరియడ్స్ కదా? 8. ఈచ్ పీరియడ్ ఎంత? 25 rupees. ఇప్పుడు మనం ఏమంటారా సార్ క్లాస్ రాగానే 20 రూపాయలు ఇస్తుంది సార్ సరిగ్గా చెప్పనుకోవాలి. ఇది గట్టిగా నవ్వురా, గట్టిగా మొదలు. సినిమాకు పోతే ఆఖరికి మేకింగ్ మూవీ చూస్తాము, టైటిల్ చూస్తాము, ఇంటర్వ్యూ సగం పోసుకొని చూస్తాము. పనికిరాని సినిమానే చూసినప్పుడు చదువులు ఎందుకు పనికిరావు? ఏ క్లాస్ మిస్ కావద్దు, వాళ్ళే చూస్తూ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి చెప్తాం రెడీగా గట్టిగా. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు బోర్డు కొడుతుందా ఇలా అనిపిస్తుందా? అది ఎలాగా మీకు చెప్తాను. ఎందుకంటే నాది కాదు, ఒక్కొక్కరు మీది.
ఇక్కడ కూర్చున్నాడు చాలా బాగున్నాడు. ఈయన కాంపిటీషన్ పెడుతున్నాడు. ఈ డబ్బాల పిల్లలు ఇట్లా మంచి సూపర్ హీరో ఒకటి అన్నమాట. ఎందుకు ఏదో పెట్టాను నాకు పెట్టే తగ్గారు. ఓకే, ఇప్పుడు కుదిరే మీరు నేను చెప్పింది ఒకే పాడుకుందామా గట్టిగా? నేను ఇంగ్లీష్ ఏమంటారు? దీనేమంటారు? 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 స్పెల్లింగ్ చెప్పండి. దీనేమంటారు? 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 నేను ఇన్ని 100,000 స్కూల్కి వెళ్ళా కానీ అడగగానే ఇంగ్లీష్ చెప్పిన ఫస్ట్ టైం పిల్లలు నా తమ్ముడు పిల్లలు ఇంగ్లీష్ రెడీయా? గేమ్ ఆడుకుందామా? ఇలా 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 తీసుకురా, ఇలా తీసుకురా. రైట్ చిన్న గట్టిగా పట్టుకో, రైట్ చిన్న కొట్టే సౌండ్ వస్తే కొట్టుకో, లెఫ్ట్ చిన్న కొట్టుకో సౌండ్ రావాలి, రైట్ చిన్న కొట్టుకో. చిన్న ఎక్కడ ఉంటుందా? చిన్న ఎక్కడ ఉంది? మీరు ఎక్కడ కొట్టుకున్నారు చెప్పున్నారా? ఈ గేమ్ లో మీరు ఓడిపోయినా లేదా? చిన్న స్పెల్లింగ్ చెప్పించిన, చెప్పింది చేయమన్నా చేసింది చేయమన్నా? చెప్పిన ఎక్కడ కొట్టుకోమన్నా? మరి ఏమవుతుంది? పడ్డాయా చెప్పలేదు? ఇప్పుడు చెప్పండి, వినడము గొప్పగా చూస్తూ వినడం గొప్పగా? అందుకోసమే నాతో పాటు చెప్పండి, సార్ వస్తే చెప్పండి, సార్నే చూడాలి, వస్తే చూస్తూ చదువుకోవాలి, చూస్తూ రాయాలి. ఎలాగో బుక్స్ ఓపెన్ చేయడం సార్, చిన్న గేమ్ ఆడుకున్నామని. దిస్ ఇస్ లిసనింగ్ అంటే ఏంటంటే మనిషిని చూస్తూ వినడం. ఏం చెప్పాను? రైట్ టచ్ యువర్ ఏమన్నా ఏం చేసినా మీరేం చేశారు? నా వాయిస్ విన్నారా? నా చేతులతో చూడాలి. సారు మాట్లాడుతుంటే, టీచర్ మాట్లాడుతుంటే, లెసన్ చెప్తుంటే వాళ్ళనే చూడాలి. బుక్స్ ఓపెన్ చేయండి. బుక్స్ లో నేను చెప్పింది రాసుకోండి. ఫస్ట్ మీ పేరు రాసుకోండి. మీ పేరు రాసుకోండి. అయిపోయిందంటే చెప్పండి గట్టిగా. మీకు బ్రేక్ కావాలన్నా? బ్రేక్ కావాలా? ఎంతమందికి బ్రేక్ కావాలో చేయబట్టి మీరు ఎందుకు పనికిరా చెందగల? ఎందుకంటే ఎగ్జామ్ 3 గంటలు కూర్చోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి ఇప్పటి నుంచి. ఓకే, రెడీయా? చలో, ఫస్ట్ పేరు రాసుకోండి. రాసుకురా. లాస్ట్ లెటర్ పైన పెన్ను పెట్టండి. లాస్ట్ లెటర్ పైన పెన్ను పెట్టండి. ఇప్పుడు ఎవ్రీబడి లుక్ టు మై ఫేస్. నో చీటింగ్. మోసం చేయదు. నన్ను చూడాలి. హలో, నన్ను చూడు, నన్ను చూడు. అసలు తిరగదు. నేను ఏం చెప్తాను ముక్కు రాసుకోవాలి. ఓకేనా? చెప్పండి అన్న. ఓన్లీ గేమ్, నో చీటింగ్ ప్లీజ్. ఓకే, సెకండ్ లైన్ లో నన్ను చూస్తూ మీ స్కూల్ పేరు గుర్తుకు రాసుకోండి. చూడదు, దిగుడు అలవాటు తిరిగేటోడు వెళ్ళదు, వెళ్ళదు అయిపోయింది. వెంటనే సార్ ఒకటే పేరు రాసుకోండి. ఏ మంచి కూడా తిరిగి రైట్ అయిపోయిందా? అయిపోతే చెప్పాలి. కింది చూడ అసలు థర్డ్ లైన్ లో బుక్ చూడకుండా పెన్నుతో మీ క్లాస్ టీచర్ పేరండి. చూడకుండా చూస్తావు. అయిపోతే చెప్పాలి గట్టిగా. అయిపోయిన తర్వాత గీత కొట్టండి. 3 అయిపోయింది, 3 సెకండ్స్ అయిపోయింది. గీత కొట్టండి. అయిపోయిందా? గీత చూస్తావు. ఇప్పుడు మీరు బుక్ చూడకుండా అరే చూడు తెలియదు ఒక్కరు తెలుసుకోకపోతే బ్యాక్ వస్తుంది. నేను చెప్పింది ఏంటి? నన్నే చూస్తూ ఓ సర్కిల్ డ్రా చేయండి. కిందికి రోజు సరే ఈ అబ్బాయి పెళ్లి మాట్లాడతారు చూసుకుంటా ఉంటారు. సర్కిల్ డ్రా చేసినా పెళ్ళి అయిపోయి ఈ సర్కిల్ కింద ఒక లైన్ కొట్టి సర్కిల్ తాకు కిందికి లైన్
చూడకు అయిపోతే చెప్పాలి. రెండు చేతులు రెండు కాళ్ళు దానికి ఓ సర్కిల్ డబ్బా తలగాయది, ఇది బాడీ లైట్, ఇంకో రెండు చేతులు రెండు కాళ్ళు అయిపోతే చెప్పాలి. నో చీటింగ్, నో చీటింగ్. ఇప్పుడు రెండు చెవులు రెండు చెవులు అయిపోయిందా? ఇప్పుడు కళ్ళు పెట్టి రెండు కళ్ళు పెట్టి ఆ సున్నాల గీత గీది ఇంత నమ్ముతున్నాడు, ఇట్లా పెట్టారు నమ్ముతున్నాడు. అయిపోతే ఏంటని చెప్పండి. కిందికి రండి. ఈ అద్భుతమైన స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్పాన్సర్ శ్రీ అమితా జూనియర్ కాలేజ్. పేరు రాసుకోండి, అక్కడ చూసుకుని రాసుకోండి. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ లో ఎన్నో కాలేజీలు ఉన్న ఈ అమితా కాలేజ్ మాత్రమే ర్యాంకులు ఇస్తూ ఐఐటిలో టాప్ కోర్స్ తయారు చేస్తున్న అద్భుతమైన కాలేజ్ అమితా కాలేజ్. ఓన్లీ ఐఐటీస్ వాళ్ళు ఎక్కడ పనిచేసిన కోర్టు నన్నే చూడాలో ఎన్నోదు ఇలా పెళ్ళైతే ఎవరు పెద్ద మాట ఇప్పుడు చేసి ధ్యానం చేస్తున్నాడు. ఒక్క నిమిషం కదా పాఠం చెప్తున్నా క్లాస్ నేను చెప్తున్నా మీదే మంచి డాష్ అట్లా అనుకుంటున్నా మీరే పక్కడతారు. అమితా జూనియర్ కాలేజ్ అయినో కొన్ని రోజుల తర్వాత మీ ఇంటికి వాళ్ళు వస్తారు. 10th క్లాస్ ఎగ్జామ్ అని పల్లీలు కావాలన్నా, పుట్టాలు కావాలన్నా, సబ్బులు కావాలన్నా, సబ్బు కావాలన్నా వస్తారు. మీ 10th క్లాస్ కదా వస్తారు. అప్పుడు టీవీ వస్తుంది, 1 1 1 3 3 3 4 4 4 అలా ఏదిగా నీ పక్కన పడలే. ఓపెన్ చెప్తున్నా, కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడా. ఎటువంటి కాలేజ్ ఉన్నా నాకు అమితా కాలేజ్ అంటే చక్కగా మీకు స్ట్రెస్ లేకుండా అద్భుతంగా నేర్పించే కాలేజ్. మిమ్మల్ని ఇంటర్మీడియట్ నుంచి ఫ్యూచర్ అయ్యే చెప్పే కాలేజ్ ఇది. రాసుకోవడం వేరే వేగా రాసుకురా. కింద ఒక ఇలా ఇలా ఇలాని మీకు బాబు దగ్గర ఇలా ఇలాని ఇంటి కొట్టండి, ఇలా ఇలాని ఇంటి కొట్టండి, ఇలా ఇలాని కింద నా పేరు రాసుకోండి. నా పేరు చూసి కాపీ కొట్టుకోండి. నా పేరు కాపీ కొట్టండి. శ్రీఎం రాయకండి, కంపరాయణ వస్తుంది. అయిపోతే డబ్బని చెప్పండి గట్టిగా. మీకు 10th తర్వాత ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయో గైడెన్స్ శాఖ తయారు సిజిసి తయారు బ్రేక్ ఇయర్. ఇది అత్తాపురం డిపార్ట్మెంట్ సార్, అత్తాపురం ఇక్కడ నడువు దర్శనం కాదు లేదు కదా. ఏమి సార్ అది బ్రాండ్ సార్, no tension sir, I meet you sir, maybe something sir, that's it. Okay, are you with me? గట్టిగా ఏం చేయాలన్నా మీరు ఏం చేయండి, చాలా సింపుల్ చెప్తున్నా. నా పేరు రాసుకురా. ఇప్పుడు మెమరీ టెస్ట్ నా నంబర్ చెప్తా, ఒకటేసారి చెప్తా, నంబర్ రాసుకురా. అడిగినప్పుడు చెప్పాలి. ఓకే 9849 Sushi 9849 000026. Stop now. నన్ను చూస్తున్నామని చెప్పండి. మెమరీ సైకాలజీ ప్రకారం 5 నంబర్లు గుర్తుంచుకోవడం సులభం, కానీ ఇంటెలిజెంట్ పీపుల్ మాత్రమే 10 డిజిట్స్ గుర్తుంచుకుంటారు. ఎక్కడున్నాయా తెలంగాణలో ఒకటేసారి చెప్పేశాను. ఈ నంబర్ మీరు రాసుకున్నారా? మీ 10th లాస్ట్ ఎగ్జామ్ నాడు నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. ఇది ఏం పెట్టాలి సార్? సార్ సెండ్ మీ సిజిసి చెప్పండి. సి క్యారియర్, జి గైడెన్స్ చార్ట్ అడిషన్. 10th తర్వాత ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎన్ని ఉన్నాయి, ఏదో ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏం చేయవచ్చు మీకు కావాలా? రేపు పెట్టాడు పెట్టా, లాస్ట్ ఎగ్జామ్ పెట్టా. ఓకే రెడీయా? ఇప్పుడు దాని కింద 2 లైన్లు కొట్టండి చూడకుండా. ఇప్పుడు చూసుకోండి, బుక్ చూసుకోండి. ఎంతమంది కరెక్ట్ వచ్చినాయి లైన్లు, ఎంతమంది బొమ్మ కరెక్ట్ వచ్చింది? బొమ్మ కరెక్ట్ వచ్చింది గ్యారెంటీ పెద్ద చీకరేడు.
మొత్తం రాష్ట్రానికి చిగురు పెట్టొస్తాయి. ఓకే, దీని మీనింగ్ ఏదో మీకు చెప్తారా? మాకు వినండి. సైలెన్స్. క్లాస్ లో కూర్చున్నప్పుడు చాలా మంది ఎలా రాస్తారంటే ఇలా పట్టుకుంటారు. ఇలా కాదు, సానే చూస్తూ రాసుకోవాలి.